ఫ్రెండ్స్, దయ్యాలంటే భయం ఉన్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయండి. ఆ రోజు అమావాస్య. నవీన్ అనే 18 ఏళ్ల కుర్రాడు ఇంట్లో ఉబ్బరిస్తుందని ఆరు బయట పడుకున్నాడు. అర్ధరాత్రి టైం 12:30 అవుతుంది. ఇక మెల్లగా చల్ల గాలితో పెద్ద పెద్ద వడగాలు మొదలయ్యాయి. దాంతో పాటు భయంకరమైన గజ్జల సప్పుడు వినబడింది. ఇక వెంటనే నవీన్ ఉలికి పడి నిద్రలేచాడు. అతని ఇంటి ముందే పెద్ద భయంకరమైన మర్రి చెట్టు ఉంటుంది. ఉన్నట్టుండి అతని కన్ను మర్రి చెట్టు మీద పడింది. ఆ మర్రి చెట్టు దగ్గర నుండి ఎవరో పిలుస్తున్నట్టు శబ్దాలు వినబడ్డాయి. నవీన్ కి భయం మొదలైంది. ఇక భయపడుకుంటానే ఆ మర్రి చెట్టు దగ్గరికి మెల్లగా వెళ్లాడు. చూసేసరికి అక్కడ ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు. అతను పెద్ద కళ్ళతో భయంకరంగా ఉన్నాడు. ఆ ముసలి వ్యక్తి నవీన్ తో ఇలా అన్నాడు, కాస్త నాతో మా ఇంటి దగ్గరికి తోడొస్తావా అని అడిగాడు. నవీన్ కి ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు. అంతలో ఆ ముసలి వ్యక్తి నవీన్ చేతి పట్టుకొని తీసుకెళ్లాడు. దారి మధ్యలోకి వెళ్ళాక ఆ ముసలి వ్యక్తి ఉన్నట్టుండి ఒక్కసారిగా మాయమయ్యాడు. నవీన్ భయంతో వెంటనే ఇంటికి పరుగులు తీశాడు. ఆ రాత్రి పొలం దగ్గరకు వెళ్లి వస్తున్న అతని పెద్దనాన్న కనిపించాడు. జరిగిందంతా వాళ్ళ పెద్దనాన్నకి చెప్పాడు. అప్పుడు అతను ఇలా అన్నాడు, నీకు కనిపించిన ముసలి వ్యక్తి ఆ చెట్టు కింద ఊరేసుకొని చనిపోయి 10 ఏళ్లు అవుతుంది. అతనితో వెళ్లిన వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తాడు. నువ్వు ఇంటికి పరుగులు తీసిందే నయమైంది అని చెప్పగానే నవీన్ కి ఒక్కసారిగా భయం మొదలైంది. అప్పుడే వాళ్ళ పెద్దనాన్న మళ్ళీ ఇంకో మాట అన్నాడు, ఆ ముసలి వ్యక్తి సాధారణంగా ఎవరికీ కనిపించడు. ఒకవేళ కనిపించాడంటే చూసిన వాడిని ఎక్కడున్నా చంపేస్తాడని చెప్పాడు. మరుసటి రోజు నవీన్ కి పెద్ద షాక్ ఎదురైంది.